ఇప్పటిదాకా జరిగినటువంటి మెగా లాంచ్, ఆ తర్వాత జరిగినటువంటి 2 వారాల కాంపిటీషన్ లో కేవలం 11 మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఈ 11 మంది కంటెస్టెంట్లతో పాటు ఇంకొక కంటెస్టెంట్ యాడ్ అవబోతున్నారు. ఆ కంటెస్టెంట్ పేరు చెబితేనే కొంతమందిలో గుండె దడబడుతుంది. అతను ఆల్రెడీ డి లో ఒక సీజన్ కి టైటిల్ విన్నర్. ఏదో తేడాగా ఉందేంటి? అతను ఏ షోలో ఏ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినా టైటిల్ తీసుకునే వెళ్ళాడు. ఈసారి D20లో సోలోగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం అంతా గర్వించేటువంటి దర్శకుడు, ఆస్కర్ లెవెల్ కి తెలుగు సినిమాని తీసుకెళ్లినటువంటి రాజమౌళి గారి చేతుల మీదుగా టైటిల్ అందుకున్నటువంటి కంటెస్టెంట్, ద ఛాంపియన్ ఆఫ్ డి జోడీ, సంకేత్. ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నల వనమా, విరిసిన పింజమా, విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నలంటే ఎన్నగ వశమా, అరే నాదాలే తగిలినా నా నీదే తరిగినా, పులకవా పలకవా భామా, ఎంతో ప్రతిమాలిన ఇంతేనా అంగన, మదిని వీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమనా, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న వదుపు చెప్పతగునా. సామజవర గమనా, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న వదుపు చెప్పతగునా. నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా, నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. టీజర్ మాత్రమే చూపించాడు, సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాడు సంకేత్. వెల్కమ్ టు D20. సంకేత్, వెల్కమ్ బ్యాక్ టు డి అండ్ వెల్కమ్ టు D20. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డి జోడీతో ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నావు, టైటిల్ సంపాదించుకున్నావు, అండ్ హిస్టరీ రిపీట్ చేయడానికి వచ్చేసాడు. అండ్ కొంతమందిలో చిన్న గుండెల్లో గుబులు కూడా పుట్టించాడు టీజర్. ఎందుకయ్యా హిస్టరీ రిపీట్లు ఎందుకు? మాకు మేము క్రియేట్ చేయదు హిస్టరీలు. చేయరా, చేయాలనే చూస్తున్నారు కోట్లాది ప్రేక్షకులు. మరి కొంతమందిలో ఎందుకు ఇవన్నీ? సంకేత్, వెల్కమ్ బ్యాక్. ఎలా అనిపిస్తుంది తిరిగి ఢీకి రావటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ కి ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్న దానికి కారణమే డి స్టేజ్. డి జోడీలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు నార్త్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ కూడా షోస్ విన్నాయి. మళ్ళీ ఈ స్టేజ్ కి మళ్ళీ రిటర్న్ వస్తున్నా అంటే రియలీ హ్యాపీ టు పర్ఫార్మ్. మాస్టర్ సంకేత్ లాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి పండుగడి పర్ఫార్మెన్స్ నార్త్ వాళ్ళు కాల్ చేశారు, అటు సైడ్ వస్తే కాల్ ఎరగొడతామని. ఆ దరిదాపులు కూడా రావద్దు. అదే చూసా నేను ఎపిసోడ్స్, ప్రోమోస్ అన్ని చూసా. ఎవరో చెప్తున్నారు ఈసాల కప్ నమ్దే అంట. ఈసాల కప్ నమ్దు అవుతుంది. చూద్దాం ఇప్పుడే కదా వచ్చాం. సో జడ్జెస్, సంకేత్ మరి ఈ వారమే జాయిన్ అవుతున్నాడు కాబట్టి మన కాంపిటీషన్ లో తను ఈ కాంపిటీషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సంకేత్ బాటమ్ 6 నుంచి స్టార్ట్ చేయాలి. సంకేత్ 2 వీక్స్ తర్వాత వచ్చావు కాబట్టి బాటమ్ 6 నుంచి కాంపిటీషన్ లోకి ఎంట్రీ ఇవ్వాలి. సో కాంపిటీషన్ రూల్స్ ఏంటంటే, బాటమ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్, టాప్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ని ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఫైట్ చేసి మీ ఇద్దరిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, షూర్ సార్.